తజనది చాలా బాధపడ్డాను. మా తల్లి కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే అందుకే నేను ఆలోచించి మా ఆడబిడ్డలు కష్టపడకూడదని వంట గ్యాస్ దీపం కింద ఇచ్చాను. రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏం జరిగింది? రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ ఇంట్లో పెట్టే పరిస్థితి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది, మాది. అంతేకాదు, ఎక్కడికి పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో మీరు ఊరికే కూర్చుంటే మీ ఎక్కడ కావాలన్నా అక్కడ దించే విధంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. తమ్ముళ్ళు, జాబు రావాలంటే అందుకే అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. ఇది నా బాధ్యత. ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళందరికీ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మీరెక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. దీనికి శ్రీకారం చుడతాను నేను. దానివల్ల మీ తల్లిదండ్రులకు మీరు భారం కాదు, జల్సాగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు పనిచేస్తారు. పరిశ్రమలు తీసుకొస్తాం, గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి ఒక్క తమ్ముడిని ఆదుకునే బాధ్యత, ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశంది. ఇంకో పక్క వర్క్ స్టేషన్లు పెడతాం. బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్కో ముఖ్యమైన గ్రామానికి వస్తే అక్కడ మంచి గార్డెన్ లో మంచి ఆఫీస్ కట్టి అక్కడ పనిచేసుకునే విధంగా, నచ్చిన కంపెనీలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏంటి యువత, నా మీద నమ్మకం ఉందా మీకు? గతంలో చేశానా లేదా? ఇప్పుడు చేస్తాను నమ్మకం ఉందా లేదా? ఉందంటే ఒక పని చేయండి, 40 రోజులు సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాసు కూడా చేతిలో పట్టుకోండి. ఎక్కడున్న దప్పికేస్తే నీళ్లు తాగడానికి. సైకిల్ కి ఖర్చే లేదు. మీరు 40 రోజులు చేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా యువత అని అడుగుతున్నా. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పండి, క్వార్టర్ బాటిల్ ఇస్తే అది కూడా మీ రక్తమే తప్ప మీకు అతను ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళా ఇతను గెలిస్తే మీకు గంజాయి ఇచ్చేసి ఇంట్లో బండబెట్టి మిమ్మల్ని నేరాలు ఘోరాలు చేపిస్తాడు తప్ప మీ జీవితంలో ఏది ఉపయోగపడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతే రాజుగా చేసే బాధ్యత నాది. అన్నదాత కింద 20,000 ఇస్తాం, గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, సాగునీరు ఇప్పిస్తాం, వ్యవసాయాన్ని ఆధునీకరణ చేపిస్తాం, మైక్రో ఇరిగేషన్ పెడతాం. మీ పంప్ సెట్ల దగ్గరనే సోలార్ కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ పెట్టుబడి గవర్నమెంటే పెట్టి, ఒకవేళ మీకు కరెంటు మిగిలితే ప్రభుత్వం తీసుకొని మీ ఇంటికి కూడా మీరు వాడుకొని అప్పటికి మిగిలితే గవర్నమెంట్కి ఇవ్వండి. మీరు ఇచ్చిన కరెంటుకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వ్యవసాయంలోనే కాదు, కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుని తద్వారా కొంత ఆదాయం సంపాదించుకునే మార్గం చూపిస్తాను. ఇదే కాదు, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం.
రేపు 5వ తారీఖున తెలుగుదేశాన్ని ఎప్పటి నుంచో బలపరుస్తున్నటువంటి మా వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేస్తున్నా. ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం, మైనారిటీకి న్యాయం చేస్తాం, అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఒక మంచి వ్యక్తి, విద్యావేత్త, అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉండే వ్యక్తి, తప్పుడు దించాలి, ఆకాంక్ష ఉండే వ్యక్తి లావు కృష్ణదేవరాయలను కూడా పూర్తిగా ఆశీర్వదించండి. ఇక్కడ ఒకసారి చూస్తే మాచర్లలో ఒక మారీచుడున్నాడు. పిన్నెల్లి చెయ్యని దోపిడీ ఉందా? చేయని కబ్జా ఉందా? గ్రనైట్ లారీలు మాచర్ల దారిలో వస్తే ఈయన కట్టాలి కదా, కప్పం కట్టాలా లేదా? కప్పం కట్టకపోతే మాచర్ల దాటవు. వీళ్ళ అబ్బ సొమ్ము మాచర్ల. తమాషా అనుకుంటున్నారు మీరు. అంటే జగన్ నీ ఎమ్మెల్యేని ఎస్సీ ఎమ్మెల్యేలు మార్చడం కాదు, మారీచుడు ఇక్కడ ఉన్నాడు. పిన్నెలని మార్చు, నీకు చేతనైతే ట్రాన్స్ఫర్ చేయి, నీ వల్ల అయితే. మాచర్లని కబ్జా చేసిన వ్యక్తిని నీ వల్ల అయితే సమాధానం చెప్పు. ఇతనికి ఒక న్యాయం, నోరు లేని ఎస్సీలకు ఒక న్యాయం కాదని హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన మారీచుడు తమ్ముడు. అన్ని దందాలంతా ఆయనవే. బెల్ట్ షాపులు, అక్రమ మద్యం, రేషన్ మాఫియా, తెలంగాణ నుంచి, సాగర్ నుంచి. ఏం తమ్ముళ్ళు, ప్రతిరోజు దొంగ మద్యం వస్తా ఉందా లేదా? అమ్ముతున్నారా లేదా? ఇక్కడ ఏం పీకుతున్నావా జగన్ నువ్వు? ఏ గాడిద పళ్ళు తోముతున్నామని అడుగుతున్నా. ధైర్యం ఉంటే పట్టుకో ఇక్కడే. అంతేకాదు, మాచర్లలో 140 ఎకరాల భూమి కొట్టేశారు. వినాయక్ గుడి 7 ఎకరాలు మింగేశారు. వెల్దుర్తిలో 30 ఎకరాల ప్రభుత్వ భూమి వెంచర్లేసి అమ్మేశాడు. చెప్తున్నా, మీ భాగోతాలన్నీ నా దగ్గర ఉన్న చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ వేస్తున్నా, రాస్తున్నా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మాచర్లలో అటవిక రాజ్యం పోవాలి, ప్రజాస్వామ్యం రావాలి. అది సాధ్యం కావాలంటే సిద్ధమా మీరు? భయపడతారా మీరు? ఇంకో పక్క గురుజాల కాసుల మహేష్ రెడ్డి పేరు సార్థకం చేసుకున్నాడా లేదా? ఈ కాసుల సున్నపురాయి, ముగ్గురాళ్ల వ్యాపారం, అన్ని కూడా ఏది దొరికినా గ్రనైట్ లారీలకు రేటు ఫిక్స్ చేస్తాడు. అంటే వీళ్ళ సామ్రాజ్యం. ఒక సామ్రాజ్యానికి వస్తే ఆయన కప్పం కట్టాలి, ఇంకో సామ్రాజ్యానికి వస్తే ఈయన కప్పం కట్టాలి. కప్పం కట్టి కడాను నెత్తి బొప్పెక్కే పరిస్థితి వచ్చింది పాపం ఈ పారిశ్రామికవేత్తలకి. మద్యం తెలంగాణ